వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనేది ఒక బ్రాండ్. మొత్తం రాజకీయానికే ఒక బ్రాండ్ అంబాసిడర్గా రాజశేఖర్ రెడ్డి గారు నిలిచారు. మరి ఇవాళకి కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు, రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనలే ఆంధ్ర రాష్ట్రంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత 5 ఏళ్ళు తండ్రి ఒక్క అడుగేస్తే తనయుడు 4 అడుగులు ముందుకేసి తండ్రికి మించిన తనయుడు అని చెప్పేసి పేరు తెచ్చుకున్నారు ప్రజల సంక్షేమం చేయడంలో. మరి ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచి ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని మరుగున పడిపోయినట్టు కాంగ్రెస్ పార్టీని అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ 2 చోట్ల కూడా ఊపిరి పోసినటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. మరి రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాల్ని తన ఎజెండాగా మార్చుకొని, మేనిఫెస్టోగా మార్చుకొని ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి నేనున్నానంటూ మాటిచ్చి ముఖ్యమంత్రిగా గెలిచిన వెంటనే అనేక సంక్షేమ పథకాలు ప్రజల బాగోగుల కోసం, అక్కచెల్లెమ్మల కోసం రుణాలు మాఫీ చేయించడం కానివ్వండి, అలాగే మరి రైతన్నల కోసం రైతు రాజ్యంగా మారాలి మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి రైతన్నల కోసం వాళ్ళ యొక్క భూములు సాగు చేసుకోవడానికి కొన్ని వేల ఎకరాలకి సాగునీరు అందించి ప్రాజెక్టులు వేయించి సాగునీరు అందించినటువంటి అపర భగీరథుడు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆనాడే డాక్టర్ విద్యను అభ్యసించినటువంటి మన రాజశేఖర్ రెడ్డి గారు హాస్పిటల్ని ఏర్పాటు చేసి ₹1 వైద్యం చేసి మరి రూపాయి డాక్టర్ అని కూడా పేరు తెచ్చుకొని ఆరోగ్య ప్రదాతగా మారి ఆ రోజు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతోమంది పేద ప్రజలు చనిపోకుండా మరి ఆరోగ్య వ్యవస్థని బాగు చేసే విధంగా మరి కాపాడినటువంటి మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. మరి అలాగే ఆరోగ్య వ్యవస్థలో 104 కానివ్వండి, 108 కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి మరి ప్రజల యొక్క బాగోగులు చూసుకున్నారు. అట్లాగే మరి విద్యార్థులు ఎక్కడా కూడా పేద విద్యార్థులు చదువుకోలేకపోతున్నామని బాధపడకూడదు, కార్పొరేట్ విద్యని పేద ప్రజలకు కూడా అందించాలి అన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో మరి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఆనాడే పేద పిల్లలందరూ కూడా చక్కగా ఫ్రీగా విద్యను అభ్యసించేలాగా చూసుకున్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి సాగునీరు ప్రాజెక్టులు కానివ్వండి, అలాగే విద్యా వ్యవస్థ కానివ్వండి, ఆరోగ్య వ్యవస్థ కానివ్వండి, రైతుల వ్యవస్థ కానివ్వండి, ప్రతిదీ కూడా ఎంతో ఇదిగా ఆలోచించి ప్రజల కోసం ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మనసు ఉండాలి కానీ ఎంతటికైనా ముందుకెళ్ళచ్చు, పేద ప్రజలకి ఎంత సేవ అయినా చేయొచ్చు అని చెప్పేసి ఒక రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మనం చూడగలిగాము. మళ్ళీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గత 5 ఏళ్ళుగా మనం అది చూసాము. మరి ఇప్పుడున్నటువంటి పరిపాలన చేసేటువంటి కూటమి నాయకులు ఎక్కడా కూడా ఆ విధంగా పరిపాలన సాగించట్లేదు. కేవలం వారి యొక్క ఎజెండా, మేనిఫెస్టో అంతా కూడా గ్రాఫిక్స్కి, పేపర్లకి మాత్రమే పరిమితమైంది. ఆంధ్ర రాష్ట్ర పరిపాలన, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు మొత్తం కూడా మరుగున పరిచారని చెప్పేసి కూడా ఈ విధంగా సందర్భంగా తెలియజేసుకోవచ్చు.